அன்புக்குரிய அன்பு சகோதர சகோதரிகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, உங்களை பார்ப்பதில் உங்களோடு நிற்பதில் ஆண்டவருக்கு நன்றி செலுத்துகிறோம். మిమ్మల్ని చూడడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. அவரோடு உங்களை சந்திப்பதில் ஆண்டவருக்கு நன்றி. మా యొక్క సంఘ గురువులు అయ్యగారి కోసం, మా ప్రభుదాస్ అయ్య గారి కోసం, మాస్టర్ అయ్య గారి కోసం, కోఆర్డినేటర్ అయ్య గారి కోసం అందరికీ వందనాలు అయ్యగారు తెలియజేస్తున్నారు. ஐயா நல்ல மக்களுக்கு ஏதாவது செய்தி சொன்னா అయ్యగారు ఒకవేళ వాక్యం చెప్తారని అయ్యగారు అనుకున్నారంట. కానీ అయ్యగారు వచ్చి అయ్యగారు ఈ ప్రాంతంలో చేస్తున్న పనుల గురించి అయ్యగారు చెప్పారు. ஒரு ஆப்பிரிக்கா கண்டத்தில் ఆఫ్రికా ఖండంలో జూలో అనే ఒక జాతి వ్యక్తులు ఉన్నారు. நமக்கு ஒவ்வொரு ஜாதிக்கு ஒரு பேர் இருக்குல்ல, మనకు కూడా ఒక పేరు ఒక జాతికి ఉంటుంది కదా. அந்த மக்களுக்கு ஜூலோ ఆ యొక్క ప్రజలకి జూలో అనే ఒక జాతి ఉన్నది. அவங்க மலைப்பிரதேசத்தில் వాళ్ళు కొండ ప్రాంతంలో నివాసం చేసేవాళ్ళు. மலைப்பிரதேசத்தில் குரங்கு நிறைய కొండ ప్రాంతంలో కోతులు ఎక్కువగా ఉంటాయి. இப்போ ఎంట్రన్స్లో ఒక కురంగి కట్టి పోட்டு వలకుతారు. ఒక వ్యక్తి గారు ముందే ఆ యొక్క ఆ గోతుని కట్టి ఆయన చాస్తున్నాడు. చెక్కలా పోతున్నారు, దానికి చట్టు చొక్కా వేస్తున్నాడు ఆయన. நடந்துகிட்டே இருந்தது, అది అలా ఇలా నడుస్తా ఉన్నది. பார்த்தா கட்டி இருக்கிறார், కానీ దాన్ని కట్టి పెడుతున్నాడు ఆయన. குரங்கு அப்படி இல்லை, కోతి అలా కాదు. அது இங்கேருந்து இன்னொரு இடத்துக்கு அப்படி ஜம்ப் பண்ணும். అది ఇక్కడి నుంచి వేరే చోటికి ఎగిరి దూకుతుంది. அது இந்த இடத்துல நிறைய ஜம்ப் பண்றப்ப தவறி கீழே வந்து அடுத்த குரங்கு அடிச்சு அதை கொண்டுரும். అది ఒకవేళ కింద పడితే వేరే ఒక కోతి దాన్ని కొట్టి చంపేసేది అనమాట. அது அந்த அளவுக்கு கரெக்டா ஜம்ப் பண்ணணும். అది ఆ విధంగా కరెక్ట్ గా ఎగిరి దూకుతుంది. அதே மாதிரி மரம் விறுவிறுன்னு ஏறிடும். అది ఒక చెట్టు త్వర త్వరగా ఎక్కిపోతుంది. இந்த டெலிஃபோன் டவர்ல ஒரு நிமிஷத்துல மேல போயிடும். ఈ యొక్క వైర్లో సర్రని వెళ్ళిపోతుంది అనమాట. அது அந்த அளவுக்கு ஸ்பீடு, అది అంతగా స్పీడ్ గా వెళుతుంది. அதான் குதிக்கிற பிள்ளைகள் பார்த்து குரங்கு மாதிரி இருக்கேன்னு சொல்லுவாங்க. ఒకవేళ ఎగిరి దూకే పిల్లల్ని కోతిలా కూడా చెప్తా ఉంటారు. மரம் ஏறுற பிள்ளை பார்த்து குரங்கு போய் பெத்து போடுறீங்க. ఒకవేళ చెట్లు ఎక్కే పిల్లవాళ్ళని కోతిలా అని చెప్తుంటారు. ஆனா குரங்குக்கு வேலை என்னது? குதிக்கிற வேலை. కోతికి పని ఏమిటి? ఎగిరి దూకే పని. அந்த ஜூலியன மக்கள் வாழ்ற அந்த ஆப்பிரிக்கா அந்த மலை பிரதேசத்துல குரங்கு சுருட்டை வால் குரங்கு ரொம்ப அதிகமா இருக்கும். ఆ యొక్క ప్రాంతంలో సుట్టేవాళ్ళనే కోతులు ఎక్కువగా ఉంటాయి. அந்த சுருட்டை வால் குரங்கு வந்து ரொம்ப அந்த மக்கள் ரொம்ப டேస్టా சாப்பிடுவாங்க. ఆ యొక్క కోతులని ఆ ప్రజలు ఎక్కువగా తీగా తినేవారు. ஒரு சிலர் ఆడు టేస్టా சாப்பிடுவாங்க, కొంతమంది మేకను టేస్ట్ గా తినేవాళ్ళు, కోడి టేస్టా சாப்பிடுவாங்க, కొంతమంది కోడి కూర తినేవాళ్ళు, మాడు టేస్టా చాపిடுவாங்க, కొంతమంది ఆవు కూర తినేవాళ్ళు ఉంటారు, పూనే టేస్టా చాపిடுவாங்க, కొంతమంది పూనలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, பாம்பு அழகா சாப்பிடுவாங்க, కొంతమంది పాములు తినేవాళ్ళు ఉంటారు. என்னோட ஒரு சில ஃப்ரெண்ட்ஸ் இருக்காங்க பல்லி எல்லாம் சாப்பிடுவாங்க, కొంతమంది బల్లి కూడా తినేవాళ్ళు ఉన్నారు. அவனுக்கு அது டேஸ்டா தெரியும், అది అతనికి తీయదనంగా ఉంటుంది. அதே மாதிரி அந்த ஜூலு மக்களுக்கு அந்த குரங்கு வால் அந்த சுருட்டை వాల్ குரங்கு ரொம்ப பிடிக்கும். ఆ యొక్క ప్రాంతం వారికి ఆ సురుట్టె వాళ్ళ కోతి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ஆனா அது பிடிக்க முடியாது, దాన్ని పట్టలేదు. దాన్ని அது స్పీడా పోయిடும், అది త్వరగా స్పీడ్ గా పరిగెత్తి వెళ్ళిపోతుంది. స్పీడా చాలా స్పీడ్ గా వెళ్తుంది. இந்த மரத்துல இருந்து இந்த மரம் கிட்டத்தட்ட 20 అடி தாண்டுமா. అది ఒక మానికి 20 అడుగులు ఎగిరిపోతుంది అన్నమాట. அது பிடிக்க ரொம்ப కష్టமா, దాన్ని పట్టడం చాలా కష్టం అవుతుంది. ஆனா அந்த குரங்கு கறி அவனுக்கு ரொம்ப பிடிக்கும். ఆ యొక్క కోతి యొక్క మాంసం చాలా ఇష్టం వాడికి. அந்த குரங்குக்கு வந்து ரொம்ப பிடிச்சது கிர்னி பழம். ఆ యొక్క కోతికి కిర్ని పండు చాలా ఇష్టం అన్నమాట. ரொம்ப அந்த கிர்னி பழம் ரொம்ப பிடிக்குமா. ఆ పండు చాలా ఇష్టంగా తింటుంది. అది அந்த விதையை எடுத்து அது அப்படியே மயங்கிருமா, அவ்வளவு టేస్టా ఆ విత్తనాలు తింటే చాలా అది మైమరిచిపోతుంది అన్నమాట. என்ன టేస్టా சாப்பிடுவோம்? నువ్వేం టేస్ట్ గా తింటావు? பிடிக்கிறது என்ன பிடிக்கும்? నీకేం ఇష్టపడుతుంది చెప్పమా. இப்ப நான் சுகர் பேஷண்ட், అయ్యగారు ఒక షుగర్ పేషెంట్ ఉండొచ్చు, பாயசம் குடிக்க கூடாது, పాయసం తాగకూడదు. அன்னைக்கு அடை பாயசம் போட்டுருந்தாங்க, అక్కడ వేరే వాళ్ళు ఒక పాయసం ఇచ్చారు, பருப்பு பாயசம் போட்டுருந்தாங்க, పప్పు పాయసం ఇచ్చున్నారు. 2-3 కప్పు சாப்பிட்டேன், 2-3 కప్పులు తిన్నాను. எனக்கு ரொம்ப பிடிக்கும், అది నాకు చాలా ఇష్టము. ஒரு 15 నాளைக்கு சுகர் இறங்காது, ఒకవేళ 10 రోజులకి షుగర్ దిగకుండా ఉంటుంది. பிடிச்ச பொருளை நம்ம அப்படி சாப்பிடுவோம், మన ఇష్టమైంది మనం అలా తింటా ఉంటాం. ஆபரேஷன் ஹாஸ்பிட்டல் பிறக்கிற 2 பாயாசம் எப்படி இருந்தது టేస్ట్? చాలా బాగుంది. அது అక్కడ కేరళలో இருந்து வந்து செஞ்சாங்க. అది అయ్యగారికి హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఒక పాయసం చాలా తీగా ఉండింది. వాళ్ళు వచ్చి ఆ పండ్లు అయితే కోతి చాలా ఇష్టము. அதை என்ன பண்ணுவாங்களா, అది ఏం చేస్తారంటే చిన్న ఓట పోடுவாங்க, ఒక చిన్న హోల్ వేస్తారు, அந்த விதையை உள்ள வச்சிருவாங்க, ఆ విత్తనాలు లోపల పెడతారు, விதையை உள்ள வச்சுட்டு அது ஒரு இடத்துல வச்சிருவாங்க,
అది ఒక చోట పెడతారు దాన్ని. அந்த பழத்தை வச்சு அந்த குரங்கு வாசனை தெரியும். ఆ యొక్క పండు యొక్క వాసన ఆ కోతి కనిపెడుతుంది. அது தூரமான இடத்துல இருந்து அந்த பாத்திரம் அந்த பழத்தை అది దూరం నుంచి ఆ పండు యొక్క వాసన చూస్తుంది. வேகமா வந்து చాలా స్పీడ్ గా వచ్చి அந்த ஓட்டைக்குள்ள கையை ఆ యొక్క ఓళ్ళలో చేయి పెట్టి அந்த விதையை எடுத்து சாப்பிடும். ఆ యొక్క విత్తనాలు తీసి తింటుంది. சாப்பிடுறதுக்கு விதை கையை உள்ள விடும். అది చెయ్యి లోపల పెడుతుంది. உள்ள போன கை అది లోపల పెడితే మళ్ళీ ఆ చెయ్యి రాదు. కై வெளியே వర என்ன చెయ్యి రాకపోతే ఏమవుతుంది? అది ఇట్లా ముందు కనుక లాగుతూ ఉంటుంది. அதுக்கு ஐடியா குரங்கு வந்து நீங்க குரங்கு பாத்தீங்கன்னா தண்ணி காய தொடர்ந்து தண்ணி குடிக்க கூட தெரியாது. కానీ కోతి వచ్చి కొలాయి తెరిస్తే ఓపెన్ క్లోజ్ చేయదన్నమాట. ஆனா அதுக்கு கூட தெரியாது. కానీ దాని వచ్చి దాన్ని క్లోజ్ చేయదు, తెలియదు దానికి. కదవు తొరకర హ్యాండిల్ పోయి కురంగు ఉతారు తొరకర కదవు அதுக்கு கூட தெரியாது. తలుపు తెరుస్తుంది కానీ తలుపు ముయ్యదన్నమాట. అదా కురంగు బుద్ధిను. అదే కోతి బుద్ధి అంటారు. అది அதுக்கு வேலை அதுக்கு மேல தெரியாது. దానికి మించి ఆ కోతికి తెలియదు. మనిషికి ఆరాధ அறிவு அது వేరే చేయకూడదు அறிவு நமக்கு இருக்கு. కానీ మనకు ఆరో జ్ఞానము పనిచేసే జ్ఞానం దేవుడు ఇచ్చున్నాడు. அப்படி அந்த கிண்ணி குளத்துக்குள்ள கை விட்டு அந்த குரங்கு வெளியே வராம ఆ యొక్క లోపల చెయ్యి బయట రాకుండా அது ஒரு கையை வச்சு அடிச்சு அந்த கிண்ணி குளம் உடைஞ்சிரும். ఆ యొక్క చెయ్యి పెట్టి కొట్టే ఆ పండు ఇరిగిపోతుంది. தெரியாது, అది తెలియదు. அது இழுக்கும், అది లాగుతుంది, அது வராது, అది రాదు. அது போராடிக்கிட்டே అది పోరాడుతూ ఉంటుంది. இந்த குரங்க பிடிக்கிறதுக்காக வச்சு தூரமா இருக்கும். ఈ యొక్క కోతిని పట్టినవాడు దూరంగా ఉంటాడు. பக்கத்துல வந்து டக்குனு அது పక్కన వచ్చినాడు తక్కువ పట్టుకుంటాడు. லைஃப் ఆ యొక్క జీవితం అయిపోతుంది. ఆశపడింది, ఆశపడింది, ఆశ ఏమైంది? అది ఎక్కువ ఆశ ఏమైంది? అదే మనిషి. ఒక చెప్తున్నాడు, ఒకలా దెబ్బలు తగిలిన వాళ్ళకి తీసిన ఆశ చెప్తారు అనమాట. అర్థం ఉందా? నాకు కూడా అర్థం కాదు. ఒకవేళ సిగరెట్ బీడి అది తాగితే ఇంకా బాగా ఆశతో తాగుతాడు అనమాట. నిద్ర తాగకపోతే ఒక విధంగా ఉంటుంది. తాగకపోతే ఒక సిగరెట్ తాగి గాలి చూస్తే అది ఒక రకంగా మారిపోతుంది. మన యొక్క శరీరంలో వెళ్ళి మన అవయవాలన్నీ చెడిపోతాయి. அதே மாதிரி ஒருத்தர் பொண்டாட்டி செத்து போனாரு, భార్య చనిపోయింది, ரொம்ப కవలియా இருக்கிறாரு, చాలా బాధపడుతున్నాడు. ఏంటా కవలపడరా ஒரு பெக்கு சாப்பிடணும் போட்டு ఎందుకు బాధపడుతున్నవారా? ఒక ప్లగ్ తాగదామని తీసుకొని పోతారు. అనుభవించారు సీకిరా అది இல்ல, அது தண்ணி சாராயம் குடிச்சா என்ன ஆகும்? అది మందు తాగితే ఏమవుతుంది? లివర్ కెట్టిపోదు, లివర్ చెడిపోతుంది. ஒரு சிலருக்கு மருந்து சொல்றாங்க, కొంతమందికి మందు అంటారు, సోగమా இருக்காங்க, చాలా బాధతో ఉంటారు. ఏంటి సోగమా இருக்கிற? ఎందుకు మా బాధగా ఉండవు? పళ్ళు వలిக்குதுமா, పళ్ళు నొప్పి ఉంది. అవ్వలేదండా? అదే కదా. இந்த போய் కొంచెం రెండు ఆగి తీసుకొని పెట్టు, சரியாயிரும், బాగా అయిపోతుంది. அந்த கோயிலை வச்சா பல்வலி என்ன ஆகுது? అది పెడితే పళ్ళు నొప్పి ఏమవుతుందమ్మా? பல்வலி போகாது, పళ్ళు నొప్పి పోదు. இந்த வலியை விட அந்த கோயில வந்து கசப்பு வரைக்கும் அதிகம். ఈ యొక్క నొప్పి కంటే ఇంకా ఎక్కువ నొప్పి తీపిస్తామట. கசப்பு வரைக்கும் உள்ள போய் இந்த பல்வலி மாறி போகுது. అది లోపలికి పోయి పళ్ళు నొప్పి మారిపోతుంది. பல்வலி அப்படியே தான் இருக்கு, పళ్ళు నొప్పి అట్నే ఉంటుంది. కసపు వரைக்கும் அதிகமாயிடுது. ఈ యొక్క చేదు ఎక్కువైపోతుంది. ఇది నాలడిలో ఏనాది? అది మళ్ళా కొద్దిగా ఏమవుతుంది? వయసులో పోయి క్యాన్సర్ లోపలికి వెళ్ళి క్యాన్సర్ వస్తుంది. ఇదే మనిషి, ఇదే మనిషి జీవితం. వీళ్ళెందు విడుదల దీని నుంచి విడుదల యేసయ్య లోకానికి వచ్చారు. మీకు ఎప్పుడు సమస్య వస్తుందో, ఎప్పుడు కష్టం వస్తుందో, ఎప్పుడు వేదన వస్తుందో అప్పుడు మీరు దేవుని చూడండి. వాళ్ళు దేవునికి మొరపెట్టారు. పిలువబడిన ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్నాడు, నాకు నువ్వు మొరపెట్టుము, అప్పుడు నువ్వు వినని గొప్ప కార్యం దేవుడు మీ జీవితంలో చేస్తారు. మీ మనసు కష్టమైనప్పుడు సిగరెట్ తాగితే బాత్రూమ్ వాళ్ళకి కవలపడబాక నువ్వు దేవునికి ప్రార్థన చేయి. దేవుడు విడుదల నాయకుడుగా ఉన్నాడు. పళ్ళు నొప్పి అయితే ఏమి పెట్టుకోబాక దేవుడు విడుదలిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు మన కష్టం ఉందో, ఎప్పుడు మన దుఃఖం ఉంటుందో దేవుడు మనకు విడుదలిచ్చే దేవుడుగా ఉన్నాడు. మీరు దేవుని చూసారంటే మీ ముఖము సిగ్గుపడనే పడదు. మీరు ప్రభుని చూడండి, అదే మీకు విడుదలిచ్చే దేవుడుగా ఉన్నాడు. క్రీస్తు వచ్చి ఒక మదని మార్చేది కాదు, ఒక మనసు మార్చేది. మనసు మార్చుకొని మీరు నూతన జీవితాన్ని ఒకవేళ మీరు మారు తిరగండి, నా దగ్గర తిరిగి రండి, మారు మనసు పొందితే అప్పుడు మీరు
మీరు என்னையால జీవిస్తారు. என்னுடைய கெட்ட பழக்கத்திலிருந்து எனக்கு விடுதலை கிடைக்கும் நீங்க கேட்கிறப்போ మీరు ఒక విడుదల కోసం మీరు అడిగేటప్పుడు ஆண்டவர் விடுதலை கொடுக்குமா? దేవుడు విడుదలిచ్చే దేవుడిగా அந்த ఉన్నాడు. ஆண்டவர் நம்மோடு கடந்து வந்தார். దేవుడు మనతో కూడా వచ్చి ఉన్నాడు. அந்த ஆண்டவர் விடுதலை கொடுக்கும். ఆ దేవుడు మీకు విడుదలిచ్చే దేవుడిగా அந்த ఉన్నాడు. ஆண்டவரை நோக்கி பார்த்தோமா? ఆయన మనం చూద్దామా? தகப்பனே ప్రియ తండ్రి, எங்களை பிளஸ் பண்ணுங்கப்பா. మమ్మల్ని మీరు కళ్ళు మూసుకొని మమ్మల్ని ఆస్వాదించండి ప్రభువా. உங்களுடைய கிருபை எங்களுக்கு தாங்க. మీ కృప మాకు కావాలి. உங்களுடைய இரக்கத்தை எங்களுக்கு தாங்க. మీ కృపను మీరు మాకు దయచేయండి. இந்த பற்றப்பாளையம் பகுதி மக்களுக்காக, ఈ ఒట్రపాలె ప్రాంత ప్రజల కోసం, இந்த மக்களுடைய தேவைகளுக்காக, ఈ మనిషి యొక్క అవసరాల కోసం, இந்த மக்களுடைய வாழ்விற்காக ఈ మనిషి యొక్క జీవితాని కోసం நாங்கள் ஜெபிக்கிறப்பா. మేము ప్రార్థిస్తున్నాం. எங்களை பிளஸ் பண்ணுங்க. మమ్మల్ని మీరు ఆస్వాదించండి. உங்களை நோக்கி பார்த்தோம் உங்களுக்கு வெட்கப்பட்டு போனோம். మిమ్మల్ని చూస్తే ఏ మొక్కలు సిగ్గుపడవలసిన వాక్యం ఉందినైనా உங்களை நோக்கி பார்க்கிறோம். మిమ్మల్ని చూస్తున్నాము తండ్రి. தீய பழக்கங்களுக்கு விடுதலை பெற మా యొక్క చిత్తగలని విడుదల దయచేయండి ప్రభువా. మమ్మల్ని కాపాడమని யாரெல்லாம் வயவலியோடு, ఎవరంతా కడుపు నొప్పితో, காய்ச்சலோடு, జ్వరముతో, தலைவலியோடு, తలనొప్పితో, வீட்டுல கடன் பிரச்சனையோடு, ఇంటిలో అప్పుల బాధలో, கணவன் மனைவி நல்ல உறவு இல்லாம சண்டையோடு, భార్య భర్త గొడవలతో ఉన్నారో, சரியா நல்ல வேலை இல்லாம ஏக்கத்தோடு, మంచి పని లేకుండా బాధపడుతున్నారో, எவ்வளவு சம்பளம் வந்தாலும் அது ஆசீர்வாதம் இல்லாம தரித்திரியங்கள் இருக்கு, ఎంత జీవితం వచ్చినా అది ఒక దరిద్రం వదిలిపోయిన జీవితాల్లో அப்படி வேதனையோடு இருக்கு மக்களுக்கு. ప్రభు వేదన ప్రజలకునైనా நீங்க வாழ்வு, మీరు నూతన జీవితాన్ని ఇవ్వండి. நீங்க எங்களுக்கு bless பண்ணுங்க. మీరు మమ్మల్ని ఆస్వాదించండి. உங்களுடைய கிருபை எங்களுக்கு தாங்க. మీ కృప మాకు దయచేయండి. ஒவ்வொருவரையும் ஆசீர்வதிங்க. ఒక్కొక్కరు మీరు దీవించండి. மைதானம் முழுவதும், ప్రభా ఈ ప్రాంతం అంతా, இந்த மைதானம் மட்டும் இல்ல, ఈ ప్రాంతం మాత్రం కాదు, ஒவ்வொரு வீட்டுல இருந்து கேட்கிறாங்கப்பா. ఒక్కో ఇంట్లో నుంచి వింటున్నారు ప్రభా. அவங்க எங்களுக்கு ஒரு விடுதலை கிடைக்கும். మాకు విడుదల దయచేయండి. என் மகள் இப்பொழுது பலவீனப்பட்டது, నా యొక్క కూతురు బలహీనంగా ఉంది. அந்த மகளுக்கு ஒரு விடுதலை வேணும். ఆ యొక్క విడుదల కావాలని உண்மையோடு ஜெபிக்கிறான். నిజంగా తల్లికి ప్రభువా, என் கணவர் மருத்துவமனையில నా இருக்கிறார், యొక్క భర్త హాస్పిటల్లో ఉన్నాడు, அவருக்கு ஒரு விடுதலை ఓ கிடைக்கும். విడుదల దొరకదా ஏக்கத்தோடு ஜெபிக்கிறான். అని ఎంతో భావం వారికి ప్రభువా நீங்க bless பண்ணுங்க. మీరు ఆస్వాదించండి. blessing வரும். మీ దీవెనలు కావాలి ప్రభువా. ஆசீர்வாதம் வரும். మీ ఆస్వాద కావాలి ప్రభువా. వాళ్ళు కాపాడమని வீட்டுல இயேசு மூல ஜெபத்தேடும். యేసుడుతున్న ప్రియ పరలోకపు తండ్రి, அன்பின் தகப்பனே, ప్రియ పరలోకపు తండ్రి, ஆமென். ఆమేన్. அறுவடை மிகுதியாலோ இல்லை, அன்பரின் கதறல் கேட்டு